నమస్కారం మిత్రులారా. మా వ్యవసాయ క్షేత్రంలో హోలీ వేడుకలైతే మా మిత్రులతో, శ్రేయోభిలాషులతో, మా టీంతో, మా అన్నదమ్ములతో అయితే ఘనంగా నిర్వహించుకున్నాం మా ఫామ్లో మిత్రులారా. హోలీ పండుగ అయితే ఇక ప్రిపరేషన్ అయితే 2 రోజుల ముందు నుంచి అయితే సాగింది మిత్రులారా. మోదుగు పువ్వుల కోసం, ఎందుకంటే ఈసారి భారీ ఎత్తున కాబట్టి అలా 500 లీటర్లు, దాదాపు 200 లీటర్లు, 500 లీటర్లేమో ట్రాక్టర్ ట్యాంకులో, అలాగే 200 లీటర్లేమో డ్రమ్ములో, మొత్తం దాదాపు 700-800 లీటర్లను రంగునైతే ఒక 2 రోజుల ముందుగానైతే తయారు చేసి పెట్టుకోవడం అయితే జరిగింది మిత్రులారా. స్వచ్ఛమైనటువంటి ప్రకృతి రంగులతో మా హోలీ వేడుకలు అయితే లాస్ట్ ఇయర్ నుంచి అయితే నిర్వహించుకుంటున్నాం మిత్రులారా మా వ్యవసాయ క్షేత్రంలో. ఇక మీరు చూసేటువంటి వీడియోలో మోదుగు పువ్వునంతా 3 బస్తాల ఫస్ట్ రోజు తెచ్చుకొని బట్టి పెట్టుకొని దాన్ని అయితే నీట్గా కాగబెట్టుకొని దాన్ని ఫిల్టర్ చేసినట్టు డ్రమ్ములో అయితే పోసాం మిత్రులారా. దాదాపు ఒక రోజున్నర అయితే ఈ కాగబెట్టి నీళ్ళు ఫిల్టర్ చేయడానికి అయితే సరిపోయింది మిత్రులారా. మీరు చూసేటువంటి ట్రాక్టర్ పంపులో దాన్ని కూడా నీట్గా, ఇంతకుముందు ఏమైనా మందు స్మెల్ రాకుండా బ్లీచింగ్ పౌడర్ సర్ఫేసి నీట్గా కడిగిన తర్వాతనే ఆ ట్రాక్టర్ పంపులో కూడా దాంట్లో మనకు తయారు చేసుకున్నటువంటి మోదుగు పువ్వుల రంగునైతే దాంట్లో పోయడం అయితే జరిగింది మిత్రులారా. అది అయితే 2 రోజులు పట్టింది మాకు. ఎక్కడికక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ మనకు 2-3-4-5 కిలోమీటర్ దూరంలో పోయి కూడా మోదుగు పువ్వును అయితే తెచ్చుకొని దాన్ని మొత్తం కాగబెట్టుకొని దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పిప్పిని మళ్ళీ ఒకసారి కాగబెట్టుకొని ఆ స్వచ్ఛమైనటువంటి మోదుగు పువ్వుల ఎరుపు రంగునైతే సిద్ధంగా ప్రకృతి పరంగా అయితే మీరు తయారు చేసుకోవడం జరిగింది మిత్రులారా. అలాగే ఆకులతో కూడా ఒక రంగునైతే తయారు చేసాం మిత్రులారా. ఎటువంటి వేరే రంగులు వాడకుండా ఓన్లీ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి రంగులనే తయారు చేయడం అయితే జరిగింది. మీరు చూసేటువంటిది ఈ ట్యాంకులో పోసినాం, అలాగే డ్రమ్ముల్లో కూడా నింపినాను అనమాట. ఒకరోజు సాయంత్రం ఇప్పుడు ఈరోజు హోలీ కదా, నిన్నటి వరకే మొత్తం మా ప్రిపరేషన్ అయితే అయిపోయింది మిత్రులారా. సాయంత్రం వరకు ఆ ట్యాంకును, ఆ డ్రమ్మును నింపి పెట్టుకొని, అలాగే ఆకులతో తయారు చేసినటువంటి గ్రీన్ కలర్ని తయారు చేసి పెట్టుకుని అయితే మా ప్రిపరేషన్ అయితే సాగిపోయింది మిత్రులారా. ఇక మరునాడు మనకు డప్పు కొట్టేటువంటి మిత్రులు మన టీంలో ఒక సంపత్ ఉంటాడు, ఒక ఇద్దరిని తీసుకొని ఇచ్చినమాట. చాలా మనకు మంచి మాటగా వచ్చారనమాట వీళ్ళు కూడా ఉత్సాహంగా. అలాగే మన ఛానల్లో వీడియోలు తీసుకునేటందుకు కూడా మనకు 3 డప్పులు, అలాగే 2 బేరీలు. ఇక మన మిత్రులే, మన టీం వాళ్ళే. మొత్తానికైతే ప్రిపరేషన్ అనేది ఈజీగా అయిపోయింది మన టీం సపోర్ట్తోని, అలాగే మిత్రులు అన్నదమ్ముల సపోర్ట్తో అయితే ఈజీగా మేమైతే ఇంత ఘనంగా అయితే జరుపుకోగలిగాం మిత్రులారా. మీరు చూసేటువంటి డప్పులు, బేరీలతో మోతన మాట వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కుంకుమ బొట్టుతో పెట్టి, అలాగే గ్రీన్ ఆకులతో తయారు చేసినటువంటి రంగు ఏదైతే ఉందో అవి అందరికీ పూసి అయితే మొత్తానికైతే ఒక ప్రకృతి పరంగా బిగ్గెస్ట్ హోలీగా అయితే మేమైతే ఇప్పటి వరకు అయితే జరుపుకున్నాం మిత్రులారా. మా వ్యవసాయ క్షేత్రంలో చాలా అద్భుతంగా, చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంది మిత్రులారా. మీరు చూడండి బోర్డు ప్రకృతి రంగులతో, హోలీ ఆకుల రంగుతో, మోదుగు పువ్వుల రంగుతో అయితే మా హోలీ సెలబ్రేషన్స్ అయితే సాగాయి మిత్రులారా. మీరు చూసేటువంటిది హోలీ పండుగ. ఉదయాన్నే మేము 5:30కు వచ్చినాం ఫామ్కు. మా మిత్రులు, అన్నదమ్ములు, మా టీం మొత్తం వచ్చి బేరీలతో ఎక్కడికక్కడ, డప్పులతో అక్కడికక్కడ డ్యాన్సులు, ఆటపాటలు, ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇక సెలబ్రేషన్స్ అనేది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి మిత్రులు. మీరు చూసేటువంటిది ఆకులతో తయారు చేసినటువంటి గ్రీన్ కలర్ అనమాట. ప్రతి ఒక్కరం పూసుకొని ఇక అలాగే మోదుగు పువ్వుల రంగు ఇక పంపు స్టార్ట్ చేసి మా సెలబ్రేషన్స్ అయితే ఘనంగా జరిగాయి మిత్రులారా. చూడండి మిత్రులు, మొత్తం మన టీం అయితే మన అన్నదమ్ములు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే మన మెకానిక్ లింగయ్య కూడా ప్రతి ఒక్కరం ఒక వ్యవసాయ పద్ధతిలో ప్రకృతి రంగులతో హోలీ వేడుకలు అయితే చాలా బాగా అయితే నాకైతే అద్భుతంగా అనిపించింది మిత్రులారా. మా వ్యవసాయ క్షేత్రంలో మీరైతే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో చెరువులో కూడా హోలీ సెలబ్రేషన్స్ అయితే మేము జరిపాం మిత్రులారా. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు మా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రైతు బిడ్డ రాజబౌద్ధ రెడ్డి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మిత్రులారా, చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. డబ్బులు తడనే
రైట్ ఫుట్బాల్ కా పోతాడు